ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ యూనివర్సిటీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఏంటి? వైసీపీ నేతలు ర్యాలీగా వచ్చారు, అక్కడ ఎటువంటి వాతావరణం కనపడుతోంది గేట్ ముందు? నాయకత్వం మొత్తం బైఠాయించి ఆందోళన కొనసాగిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు యోజన విభాగం అంతా కూడా ఇక్కడే బైఠాయించింది. ప్రస్తుతం మన దగ్గర అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈరోజు మీరు నిరసన చేస్తున్నారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంట్లో మనిషి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి వ్యక్తి 55 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కబ్జా చేశానని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన మీద కనీస క్రమశిక్షణ చర్యలు కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి చట్టరీత్యా చర్యలు కానీ, లేదా ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి, ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, నేను భూమిని కబ్జా చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నాడంటే ఎంత సిగ్గుమాలినటువంటి పనో మనం అందరం చూస్తా ఉన్నాం. దాంతోపాటు వ్యవస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి యూనివర్సిటీ నడుపుతున్నాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వాల్సినటువంటి 25% కోటా ఏదైతే ఫీజు తగ్గింపులు ఉంటాయో దాన్ని కూడా ఏది ఫాలో అవ్వకుండా ఈరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లాలో అత్యంత పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తూ ఉంది. సో డెఫినెట్గా దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ వినియోగంలోకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది నిరసనగా చూడాలా, ముట్టడిగా చూడాల్సి ఉంటుంది? ఇది తప్పకుండా ఏదైతే ఈరోజు గీతం భూ ఆక్రమణలకు సంబంధించి, గీతం యూనివర్సిటీ యొక్క భూ దోపిడీలకు సంబంధించి విశాఖపట్నంలోని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా కలిసి ఈరోజు గీతం కాలేజీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమం ద్వారా అయినా ఈ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని కూడా నివారించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే భూ బదలాయింపు జరగకుండానే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ నిర్మాణాలు తక్షణం ఆపాలని మాది డిమాండ్. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రాయితీ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నింటినీ కూడా గీతం యూనివర్సిటీ దొంగలు తొక్కింది. వాటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓవరాల్గా గీతం యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించాయి. భూములను వెనక్కి తీసుకోవాలని, 25% సీట్లను కేటాయించాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్న తరుణంలో గీతం యూనివర్సిటీ మొత్తం పోలీసు వలయంలో ఉంది. ఎంపీ దీనికి సమాధానం చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.